అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరు మారుమ్రోగుతోంది. మోడీ పాలనలో భారత ఖ్యాతి ఇనుమడించిందన్న ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై 3 రోజుల్లోగా నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. చదివేది 5 ఏళ్లు, మిగిలేవి కన్నీళ్లు, న్యాయం చేయండి. నిరవధిక దీక్షల్లో నినదించిన గరివిడి వెటర్నరీ కళాశాల విద్యార్థులు. 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి విజయనగరం జిల్లాకు మంజూరు చేయాలి. రాకాసి కణాలతో పోరాడి క్యాన్సర్ రోగులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బీజేపీ బాబ్జీ. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. భారతదేశ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల దావోస్ పర్యటనలోనూ దీన్ని గమనించానని చెప్పారు. గతంలో ఐటీపై, ఇప్పుడు ఏఐపై దృష్టి పెరిగిందన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐ సాంకేతికతతో భారత్ ముందుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మారుమ్రోగుతోందన్నారు. ఎంఎస్ఎంఈ పాలసీ గేమ్ చేంజర్ గా మారబోతోంది. దేశంలో పెట్టుబడులకు చాలా మంది ముందుకొస్తున్నారు. పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి. నూతన ఆవిష్కరణలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతోంది. వృద్ధి రేటు పెంచేలా ఈ బడ్జెట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యవేత్తల్లో భారతీయులే ప్రముఖంగా ఉంటున్నారు. ఈరోజు బీజేపీ వెల్ఫేర్ ఇస్తున్నారు, డెవలప్మెంట్ హామీ ఇచ్చారు. అదే సమయంలో ఎంపవర్మెంట్ కూడా నాంది పలికారు. ఈ బడ్జెట్ కూడా 2025-26 ఆ దిశగా ముందుకు పోతున్నాయి. వికసిత్ భారత్ ఈజ్ ఎ రియాలిటీ. నరేంద్ర మోడీ హెస్ ప్రమోటెడ్ ఇండియా. చాలా బాగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే దావోసుకు పోతే ప్రతి ఒక్కరూ ఇండియా గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాషన్ అయింది. గ్రీన్ ఎనర్జీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. అవి రెండు కూడా వినూత్నమైన పాలసీలు పెట్టి మోడీ గారి గవర్నమెంట్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్నా. తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. ఇంకా మనం చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే చేసిన డ్యామేజ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి. ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా వీఆర్ కాన్ఫిడెంట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు దేశంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, సుపరిపాలన మన మీద దోచుకోవడం కాకుండా ప్రజల్ని ఎంపవర్ చేసే విధానానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చర్చ చేయాలని కూడా చెప్తూనే నిన్న అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఢిల్లీ ఓటర్స్కి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో మనం చూస్తే కాస్తో కోస్తో ఆ డైరెక్షన్లో ప్రిపేర్డ్గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై 3 రోజుల్లో ప్రగతి నివేదికలను తయారు చేయాలని వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా 15% అభివృద్ధి రేటు ఉండేలా ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఏడాది ప్రణాళికలను, లక్ష్యాలను తయారు చేయడంపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలపై సమీక్షిస్తూ 10 రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రగతి కనిపించాలని 3 నెలల ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ, సేద్య పథకాలపై సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపరచాలని సూచించారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పెరిగిపోతున్న క్యాన్సర్ రోగులకు ఆధునిక చికిత్స అందించే 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పౌరవేదిక బృందంతో కలిసి పెద్ద చెరువు గట్టున ఉన్న మహాత్మాగాంధీ విగ్రహంకి నివాళులు అర్పించి అనంతరం మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో క్యాన్సర్ బాధితులకు సరైన వైద్యం అందక రాకాసి కణాలతో తెగించి పోరాటం చేస్తూనే ప్రాణాలు కోల్పోతున్నారని, క్యాన్సర్ బాధితుల కుటుంబాల పరిస్థితి చూసి అంతులేని ఆవేదన కలుగుతోందని అన్నారు. ముఖ్యంగా యువతకు గొంతు క్యాన్సర్, మహిళలకు గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లు తీవ్రంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం సర్వే ప్రకారం ప్రతి 100 ఏళ్లలో ఒక క్యాన్సర్ బాధితుడు ఉన్నాడని, క్యాన్సర్ మహమ్మారిగా మారిపోయి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని అన్నారు. విభజన జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో విపరీతమైనటువంటి క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా యువత గొంతు క్యాన్సర్తో, మహిళలకి గర్భాశయ క్యాన్సర్తో, రొమ్ము క్యాన్సర్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మంత్రి నారా లోకేష్ గారిని కోరుతున్నా, అయ్యా అర్జెంటుగా 100 పడకల ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రిని విజయనగరానికి మంజూరు చేయండి. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు విజయనగరం వచ్చినప్పుడు ఇక్కడ హామీ ఇచ్చారు, మాకు తెలుగుదేశం పార్టీకి కానీ అధికారం వస్తే, కూటమికి అధికారం వస్తే విజయనగరంలో వెంటనే 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేస్తామని. దయచేసి హామీని నిలబెట్టుకోమంటున్నాం. కారణం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన సర్వే ప్రకారంగా ఉత్తరాంధ్రలో ప్రతి 50 గడపలకి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. ఎక్కడో పార్వతీపురం, మన్యంలో ఒక క్యాన్సర్ రోగి కానీ, విజయనగరంలో క్యాన్సర్ రోగి కానీ, శ్రీకాకుళంలో క్యాన్సర్ రోగి కానీ విశాఖపట్నం వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. డబ్బు లేక జబ్బు పెద్దదైపోయి చివరికి ప్రాణాలు వదులుతున్న పరిస్థితి ఉంది. క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళతో పాటుగా కుటుంబం కూడా రోడ్డు మీద పడిపోతూ ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి నారా లోకేష్ గారు వెంటనే విజయనగరం జిల్లాకి 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఘన నివాళులు అర్పిస్తూనే మౌన దీక్షను ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం మా వేదనని, మా రోదనని పట్టించుకోవాలి, వెంటనే క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నవారు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో పోలవరం పనులు జరగలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ మొండి బకాయిలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బకాయిలన్నింటినీ విడుదల చేస్తున్నామన్నారు. విజయనగరం నియోజకవర్గ పరిధిలోని ధాన్యం కొనుగోలు చేసిన ప్రతి ఒక్క గింజకి కూడా రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగిందన్నారు. సో ఇంజనీర్స్ చెప్పిన ప్రకారం ఇప్పుడు ప్రత్యేకంగా హైట్స్ అయినా, విడ్స్ అయినా, ఏదైనా ఈ కొత్త ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇంజనీర్స్ చెప్పిన ప్రకారం ఒక టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ని తెప్పించారు.
అది ద బెస్ట్, ఇండియాలో బెస్ట్ ఇంజనీర్స్ అలాగే అవుట్ సైడ్ ద కంట్రీ నుంచి కూడా తెప్పించారు. ఎందుకంటే ఒక నీటి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అదేమైనా డ్యామేజ్ జరిగిందంటే ఊర్లు వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది చాలా జాగ్రత్త పడి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని నరేంద్ర మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా దీంట్లో ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రత్యేకంగా పంపించారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీంట్లో దృష్టి తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేసి రెగ్యులర్గా వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. మనం పోలవరం ఒక సైడ్ రెడీ అవుతే మన నదుల అనుసంధానం మొత్తం రాష్ట్రానికి రెడీ అవుతే మనం వైసీపీ గవర్నమెంట్ లాగా పైప్ వేసి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చారు కాబట్టి పైప్ వేసేసి గాలి పంపించారు దాంట్లో, అలాగైతే మేము చెయ్యము. మనం నదులు అనుసంధానం చేస్తూ పైప్ లైన్ వేస్తున్నాం. అయితే ఈ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ పైప్ లైన్ వేస్తుంటే ఆ పైప్ లైన్ ద్వారా వాటర్ వెళ్తుంది, గాలి వెళ్ళదు అనేది క్లారిటీగా నేను చెప్తా ఉన్నాను. ఇంకా రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది, మనం ఇంకా వర్క్ చేస్తున్నాం దాని మీద. డెఫినెట్గా అన్ని రీయింబర్స్మెంట్స్ కూడా డెఫినెట్గా అందుతాయి, కాకపోతే విడతల వారీగా అందుతాయి. ఎందుకంటే మనం ఆ వైసీపీ ప్రభుత్వం నుంచి ఇన్హెరిట్ చేసింది ఈ న్యూసెన్స్. అయితే ఈ న్యూసెన్స్ ఇది సాల్వ్ చేయాలంటే మెల్లిమెల్లిగానే సాల్వ్ చేయగలం. సో కొంత ఇప్పుడు కొంత తర్వాత అలాగా స్లోగా చేస్తా మనం అన్ని విధాలుగా అన్ని న్యూసెన్స్లు కూడా మనం సాల్వ్ చేయటానికి మనం ప్రయత్నాలు వేస్తున్నాం. డెఫినెట్గా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వమే ఇది సీడ్ అనేది నాటారు. లేకపోతే రీయింబర్స్మెంట్ అండ్ ఈవెన్ చిల్డ్రన్కి మెయిన్ ఎడ్యుకేషన్ ప్రైమరీ హక్కు అనేది ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ హక్కు ఒక ప్రతి భారతదేశం చైల్డ్కి అది ఒక హక్కు. కానీ ఆ హక్కుని కూడా కన్ఫ్యూజ్ చేసేసి విలీనం అనే పేరుతో మన విజయనగరంలోనే 5 స్కూళ్ళు మూసేశారు. మన రాష్ట్రంలో చూస్తే 10 lakh స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ అనేది ఉన్నాయి మన రాష్ట్రంలో. గరివిడి వెటర్నరీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నిరవధిక దీక్షను చేపట్టారు. వారం రోజుల నుండి కళాశాల ఎదుట దీక్షలు చేస్తున్న విద్యార్థులు ఈ రోజు ఓ అడుగు ముందుకు వేసి రోడ్డు మీదకి వచ్చి దీక్షలు చేపట్టారు. చదివేది 5 ఏళ్లు, మిగిలేవి కన్నీళ్లు, వి వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెటర్నరీ విద్యార్థులంటే ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేకుండా కళాశాల నడపడమే కాకుండా 30,000 ఉండే రిజిస్ట్రేషన్ ఫీజుని 50,000కు పెంచి వెటర్నరీ కోర్సు చేయాలనుకునే విద్యార్థుల ఆశలను అడగదొక్కుతున్నారని మండిపడ్డారు. మెడికల్ విద్యార్థులకు మాకు తేడా లేదని, కానీ వారికిచ్చే స్టైఫండ్ మాకెందుకు ఇవ్వడం లేదని అన్నారు. ఇంటర్న్షిప్కి రిజిస్ట్రేషన్ ఫీజు పెంచినప్పుడు విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్ కూడా పెంచాలి కదా అని విద్యార్థులు ప్రశ్నించారు. అసంపూర్ణంగా ఉండే కళాశాల బిల్డింగ్ పనులు పూర్తి చేసి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ త్వరగా ఇప్పించాలని, స్టైఫండ్ 7,000 నుండి 25,000కి పెంచాలని కోరుతున్నారు. ఒకటి VCI రికగ్నిజేషన్, ఇంకోటి మాకు స్టైఫండ్ పెంచాలి. VCI రికగ్నిజేషన్ లేకపోతే మా చదువుకి, మా డిగ్రీకి అసలు వాల్యూ ఉండదు. మేము చదివిన చదువుకి మాకు జాబ్స్ రావాలంటే ఖచ్చితంగా VCI రికగ్నిజేషన్ కావాలి. అది మా కాలేజీకి లేదు. అది రావడం కోసం మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. ఇంకోటి స్టైఫండ్, ఎప్పుడో 13 ఏళ్ల క్రితం స్టైఫండ్ని 3,000 నుంచి 7,000 చేశారు. అప్పటి ఖర్చులేంటి, ఇప్పటి ఖర్చులేంటి, అప్పుడు జీవనం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చాలా ఖర్చులు పెరిగాయి, అది అందరికీ తెలుసు. ఆ 7,000తో మేము ట్రావెలింగ్ ఖర్చులు ఎలా సరిపోతాయి, మా రోజువారీ ఖర్చులు ఎలా సరిపోతాయి? VCI మీద మీ అధికారులు ఎవరైనా మాట్లాడారా? మీ కాలేజ్ డీన్ ఇంకెవరైనా ఏమైనా మాట్లాడారా? మా కాలేజ్ వాళ్ళు ఏం మాట్లాడారంటే మమ్మల్ని వేరే కాలేజెస్, వేరే వెటర్నరీ కాలేజెస్ అంటే ఇప్పుడు ప్రొద్దుటూరు, తిరుపతి, గన్నవరం వాటికి ట్రాన్స్ఫర్ చేస్తారు అని మాట్లాడారు. కానీ అది కూడా ఎలా చేస్తారు, ఆ ప్రొసీజర్ ఏంటి అని మాకు ఇంకా తెలీదు. 2.5 సంవత్సరాలు చదివి మా చదువుకంటూ ఒక గుర్తింపు లేకపోతే మేమేం చేయాలి, బయటికి వెళ్ళినది మా జీవితం అంతగా ప్రశ్నార్థకంగా మారిపోతుంది. దానికి ప్రభుత్వం స్పందించాలి. మా మొదటి డిమాండ్ ఏంటంటే మా కాలేజ్కి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్కి మాత్రమే గుర్తింపు ఉంది. 3rd and 4th ఇయర్ స్టూడెంట్స్కి గుర్తింపు లేదు. ఆ గుర్తింపు మాకు కలిగించాలి. ఆ గుర్తింపు ఉంటేనే బయటికి వెళ్ళి మేము ఏదైనా ఉద్యోగం చేసుకోవాలన్నా, అలాగే PG ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నా ఆ గుర్తింపు మాకు చాలా అవసరం. అలాగే మా రెండో డిమాండ్ అంటే స్టైఫండ్ పెంచాలి. మేము 4.5 సంవత్సరాలు చదివిన తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేయాలి. ఆ ఇంటర్న్షిప్లో 13 సంవత్సరాల క్రితం స్టైఫండ్ 7,000, అప్పటి నుంచి ఇప్పటి వరకు 7,000 కంటిన్యూ చేసుకుంటూ వస్తారు.
రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో మా చేత మేము ఫస్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ అయ్యాక 30,000 కట్టించుకున్నారు. ఇప్పుడు అది 50,000 రిజిస్ట్రేషన్ ఫీజు పెరిగింది. ఆ స్టైఫండ్ పెంచింది, రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు పెంచాలి? మా చేత కట్టించుకుంటూ పెంచుతూ పోతున్నారు. మాకు ఇచ్చే దాంట్లో ఎందుకు తక్కువ చేస్తున్నారు? మేమంటే ఎందుకంత చిన్న చూపు? మెడికల్ స్టూడెంట్స్ ఏదైతే చేస్తున్నారో అలాగే మేము చేయగలం. సర్జరీలు, గైనకాలజీ ఉంటుంది, ప్రతిదీ మేము చేయగలిగినప్పుడు వాళ్ళకి ఇచ్చినంత మాకెందుకు ఇవ్వరు? దేశానికి రైతు వెన్నుముక అని అంటారు. అలాంటి రైతుకి మేము సపోర్ట్ చేస్తున్నాం, వాడి జీవనాధారానికి మేము ఉపయోగపడుతున్నాం. అలాంటి మాకెందుకు చిన్న చూపు? మాకు గుర్తింపు కావాలి, అలాగే మాకు న్యాయం జరగాలి. ఈ న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తాము, ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉంటాము. మాకు న్యాయం కలిగించాలి. భారతీయ జనతా పార్టీ విజయనగరం పార్లమెంటరీ విభాగం నూతన అధ్యక్షుడు రాజేష్ వర్మ ఈరోజు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును, విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. రాజేష్ వర్మను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా రాజేష్ వర్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తానని అన్నారు. జిల్లాలోని ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలతో సమన్వయంగా పనిచేస్తానని చెప్పారు. విజయనగర ప్రజలకు చూపించినటువంటి గత ప్రభుత్వం వారికి ఏ రకంగా బుద్ధి చెప్పారో మీకు తెలుసు. 100% సీట్లతో విజయనగరం జిల్లా ప్రజలు గత పాలకుల్ని ఇంటికి పంపించారు. కాబట్టి ఈ న్యూసెన్స్, నాన్సెన్స్ అనే విధానాన్ని పక్కన పెట్టి ప్రజలకు పనికొచ్చే విధంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా సంపాదించుకోవడానికి విలువలతో కూడినటువంటి రాజకీయంగా ఏదైనా వ్యాఖ్యలు చేస్తే దానికి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా వారికి సమాధానం చెప్పగలం. కానీ వాళ్ళు ఏదో ఒకటి చలోక్తులు విసురుతూ వ్యంగ్యంగా మాట్లాడడం, ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో పోరుబాట పడదాం అనడంలో ఎటువంటి అంతగా ప్రజలు గుర్తించే పరిస్థితి లేదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. గడిచిన 7 నెలల్లో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు నిధులను అందించినటువంటి కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చాలని చెప్పి కూటమి ప్రభుత్వం ముందుకు అడుగేస్తుంది, ముందుకు సాగుతుంది అనేదానికి ఇదొక నిదర్శనం. విజయనగరంలో నుంచి మనకు వచ్చినటువంటి పెద్దలు, పూజ్యులు మన విజయనగరం నుంచే ఒక స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది. ఆయనే గురజాడ అప్పారావు గారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఒకటే కాదు, వట్టి మాటలు గట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆధారంగా కూటమి ప్రభుత్వం విజయనగరంలో ముందుకు వెళ్తుంది. అంతేగాని ఏదో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ప్రెస్ మీట్లు కెమెరా పెడితే ఏదో ఒకటి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు, వారు ఇచ్చినటువంటి బాధ్యతని గురుతర బాధ్యతగా స్వీకరించి విజయనగరం జిల్లాలో ప్రతి సమస్య పైన ఖచ్చితంగా పనిచేసి ప్రజలకు మరింత చేరువుగా కూటమి ప్రభుత్వం వెళ్ళాలనే ఆకాంక్షతోటే విద్య, వాక్కు, బుద్ధి, మేధ, ధారణ, శ్రద్ధ, ప్రతిభ, స్ఫురణ వంటి మనోమయమైన అంశాలన్నీ విద్యాపరంగా కీలకమైనవి. లౌకిక విద్యలకు, పారమార్థిక విద్యకు అధినేత్రి సరస్వతి. జ్ఞానయుతమైన విద్యల సమాహార రూపమే సరస్వతి అని వేదం ప్రతిపాదించింది. వాగ్దేవి జయంతి నేపథ్యంలో వసంత పంచమిపై వాజీ ప్రత్యేక కథనం. విద్య, వాక్కు, బుద్ధి, మేధ, ధారణ, శ్రద్ధ, ప్రతిభ, స్ఫురణ వంటి మనోమయమైన అంశాలన్నీ విద్యాపరంగా కీలకమైనవి. లౌకిక విద్యలకు, పారమార్థిక విద్యకు అధినేత్రి సరస్వతి. జ్ఞానయుతమైన విద్యల సమాహార రూపమే సరస్వతి అని వేదం ప్రతిపాదించింది. సర్వత్రా వ్యాపించిన శక్తితత్వానికి సరస్వతి అని పేరు. సమస్త సృష్టిలో తేజరిల్లే జీవకళకి ప్రతిరూపముగా దేవీ భాగవతం దర్శించింది. మాఘ శుద్ధ పంచమి నాడు అఖిల విద్యా వరదాయనిగా, జ్ఞానవల్లి సముల్లాసినిగా సరస్వతి అభివ్యక్తమైందని బ్రహ్మాండ పురాణం ప్రస్తావించింది. సాక్షాత్తు పరాశక్తియే సకల విద్యా స్వరూపిణి సరస్వతిగా ఆవిర్భవించిన శుభదినం. ఈ వసంత పంచమి తిథి అత్యంత మహిమాన్వితమైనదిగా దేవీ భాగవతం, బ్రహ్మవైవర్తం, బ్రహ్మాండ పురాణం వంటివి పేర్కొన్నాయి.
మాఘ శుద్ధ పంచమి నాడు విశ్వమంతా మానవులు, దానవులు, దేవతలు, మునులు, ముముక్షువులు, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఈ భూమి మీద మానవుడికి మాటలు లేవు, సైగలతోనే జగత్తంతా నడిచేదట. అప్పుడు దేవతలంతా కలిసి వాగ్దేవిని సృష్టించారు. ఆ తల్లి గోలోకంలోని శ్రీకృష్ణ పరమాత్మని ఆవహించి ఆ శరీరం నుండి బయటికి వచ్చిందట. ఆమె ఆవిర్భవించిన పర్వదినమే సరస్వతీ జయంతి, శ్రీపంచమి. బ్రహ్మ సృష్టిని ప్రారంభించాక సరస్వతిని కూడా సృష్టించాడని, అది ఈ రోజునే జరిగింది కాబట్టి ఈ శుభదినాన్న వసంత పంచమి అంటారని మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి. సరస్వతీదేవి జన్మించింది కాబట్టే ఈ రోజున చాలామంది పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తారు. అలా చేస్తే ఉన్నత చదువుతో పాటు వాళ్లకు వివేకం, కీర్తి లభిస్తాయని నమ్ముతారు. సాధారణంగా వసంత ఋతువు చైత్రమాసం నుంచి మొదలవుతుంది. ఆ వసంత శోభ మాఘమాసం నుంచి వస్తుందనే ఉద్దేశంతోనే సరస్వతీదేవి పుట్టినరోజును వసంత పంచమి అని పిలుస్తారని మరికొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఇదే రోజున విద్యాప్రదాయనైన జగన్మాతను ఆరాధిస్తే జీవితం వసంత ఋతువులా స్వాభావిమానంగా మారుతుందనే ఆలోచనతో కూడా ఆ పేరు వచ్చిందని మరికొందరు చెబుతారు. సరస్వతిని వేదమాత, భారతి, వాగేశ్వరి, శారద వంటి పేర్లతో అభివర్ణిస్తారు. దుర్గా, లక్ష్మితో పోలిస్తే సరస్వతి పరమ సాత్విక మందిమూర్తి. అందుకే అమ్మను అహింసకు అధినాయకని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. అమ్మ ధవళవర్ణ వస్త్రధారిణి అయి పద్మం పైన ఆసీనురాలై మందస్మిత వదనంతో కాంతులీనుతూ జ్ఞానభిక్షను ప్రసాదిస్తుందని అంటారు. ఎస్వీఎన్ నగర్లో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈరోజు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు మీడియాతో మాట్లాడుతూ ఆలయం ప్రతిష్ఠించబడి 20 ఏళ్లయిందని అన్నారు. సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం 3 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ నిర్వహించారని అన్నారు. అనంతరం నిత్య ఆరాధన, కుంకుమార్చనలు చేశారని అన్నారు. వసంత పంచమి సందర్భంగా సుమారు 5,000 మందికి సామూహిక అక్షరాభ్యాసాలు గావించినట్లు పేర్కొన్నారు. ప్రాంతాల నుంచి కూడా ఈరోజు మన ఆలయ కమిటీ శారదా సేవా సంఘం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అక్షరాభ్యాసాలకి మన రాష్ట్రం వాళ్ళే కాకుండా మన పొరుగునున్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బరంపురం ఆయా ప్రాంతాల నుంచి కూడా ముందు రోజు రాత్రే వచ్చి నిద్ర చేస్తూ ఉన్నారు. ఆ నిద్రించిన వాళ్ళ ఫలితం ఏమిటంటే ఆ నిద్రించిన సమయములో ఆ అమ్మవారు ఆ యొక్క విద్యార్థుల నాలుకపై బీజాక్షరాలు లిఖిస్తుందని ఒక విశ్వాసము. ఆ పడుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ మన శారదా సేవా సంఘం కమిటీ వారందరూ రాత్రి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి స్నానపానాలకు వేడి నీళ్లు, ఉచితంగా పాలు, మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, కోట జంక్షన్ జనసమూహం ఎక్కువగా ఉన్న చోట్ల ర్యాపిడో వెహికల్స్ ను అనుమతిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నారని సిఐటియు కార్యదర్శి జగన్మోహన్ ఆరోపించారు. ఈరోజు కోట జంక్షన్ వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడుతూ కనకదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోందని, ర్యాపిడో వాహనాలకు ఇచ్చిన అనుమతులు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూట్ మిల్లులు, ఇతర మిల్లులు మూతపడి కార్మికులు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రత్యామ్నాయ ఉపాధి కోసం చదువుకున్న యువత ఆటోలను, మ్యాక్సీ క్యాబ్ల వైపు దృష్టి సారించారని, అటువంటి పరిస్థితుల్లో వారి ఉపాధిని దెబ్బతీసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని అన్నారు. ర్యాపిడో సంస్థను అనుమతించవద్దని, కేరళ రాష్ట్రంలో వలె ప్రత్యామ్నాయ యాప్ను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే స్టేషను, ఆర్టీసీ కాంప్లెక్స్, కోట, అదేవిధంగా జనసమూహం ఎక్కువ ఉన్న చోట్ల ర్యాపిడో వెహికల్స్ని అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని శ్రీ కనకదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఈ అనుమతుల్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విజయనగరంలో ఒకవైపు జూట్ మిల్లులు కానీ, మరోవైపు చిన్న చిన్న మిల్లులన్నీ కూడా మూతపడి ఈరోజు కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఈరోజు ఎక్కువ మంది చదువుకున్న యువత ఆటో రంగాన్ని, మ్యాక్సీ క్యాబ్ని, మోటార్ ట్రాన్స్పోర్ట్ వైపు వస్తున్నారు. అటువంటి నేపథ్యంలో ఈరోజు వీళ్ళ ఉపాధిని దెబ్బతీసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉండడం అనేది
తీవ్రమైనటువంటి అన్యాయం. కాబట్టి వెంటనే ఈ ర్యాపిడో సంస్థని నిరోధించాలని చెప్పి, దానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కేరళలో అక్కడ ప్రభుత్వం మొత్తం ఆటోలకి ట్రాన్స్పోర్ట్ అందరికీ కూడా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి యాప్ని తీసుకొచ్చింది. ఆ విధమైనటువంటి యాప్ని ఇక్కడ కూడా తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం పరిసర ప్రాంతాల నుండి భక్తుల సౌకర్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేసిందని విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ ప్రతిరోజు 20 నిమిషాలకు ఒక బస్ సర్వీస్ శ్రీకాకుళంకు ఉంటుందని, రథసప్తమి సందర్భంగా మరో 3 సర్వీసులు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రథసప్తమి సందర్భంగా విజయనగరం పరిసర ప్రాంత భక్తులందరికీ సదవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో ఆర్టీసీ ప్రత్యేకమైనటువంటి బస్సుల్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. నార్మల్గా మనం ఆపరేట్ చేసే 20 నిమిషాల ఫ్రీక్వెన్సీ కాకుండా ఇప్పుడు అదనంగా మరొక 3 బస్సుల్ని వేసి నడపడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మెంటాడ మండలంలోని గిరిజన గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని ఆ గ్రామస్తులు ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ ఆంధ్ర లోతుగడ్డ గ్రామాల్లో గిరిజనులు నివాసమున్న చోట మంచినీటి కొలాయిలు లేవన్నారు. వేసవికాలం వచ్చిందంటే నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూనేరు పంచాయతీలోని ఎగువగుడ్డి వలస గ్రామాల్లోనూ, కొండలింగాల వలస పంచాయతీలోనూ, అగురు పంచాయతీలోనూ, సంగం గుడ్డి వలస కింద గూడే గ్రామాల్లోనూ మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తోందన్నారు. తక్షణమే మంచినీటి ట్యాంకులు, కొళాయిలు నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. మండలం కూనేరు పంచాయతీలో గల గిరిజన గ్రామాలు కుంభవలస, ఎగువ మిర్తి వలస, దిగువ మిర్తి వలస, అలాగే నింగాల వలస, బీసీ కాలనీ, ఆంధ్ర లోతుగడ్డ, ఆంధ్ర ఊర్లో మంచినీరు లేదు. కానీ ఆంధ్రలో పెద్ద ఆనకట్టు ఉంది. కానీ అక్కడ ఉన్న గ్రామాలకు మాత్రం గొంతు తడిపే మంచినీళ్ళు లేవు. కొండపై నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి మహిళలు ఊట నీరు తీసుకొని వస్తున్నారు. మరి ఈరోజు ఏ నాయకులైనా ఊట నీరు తాగగలరా? ఇది ఒక ప్రశ్న. కాబట్టి మీకు నీరు ఇవ్వడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ గిరిజనుల బ్రతుకులు మాత్రం మారలేదు. ఈరోజు తక్షణమే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము కలెక్టరేట్కి వచ్చాము. ఏదేమైనప్పటికీ గిరిజనులకు వెంటనే మంచినీటి సదుపాయం కల్పించాలి. ఈ మధ్యకాలంలో మన్యం జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల కోసం మేమున్నాము అని చెప్పేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కానీ ఈ రోజుకి డోలుమూతలు తప్పుతున్నాయా? అందుకనే తక్షణమే రోడ్లు వేయాలి. అలాగే వాటర్ ట్యాంకులు కట్టి ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క గ్రామంలో 20-30 కుటుంబాలు ఉన్నాయి. వలసల్లో 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవడం కాదు, 2 అడుగుల్లో మీరు ఇంటింటికి ఉచిత కొలాయి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఐద్వా మిమ్మల్ని అడుగుతా ఉన్నది. లేకపోతే తక్షణమే మీరు రోడ్లు కానీ మంచినీరు సదుపాయం కల్పించకపోతే అదే గిరిజనుల తరపున మహిళా సంఘంగా, గిరిజన సంఘంగా నిలబడి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆ పోరాటానికి ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించవలసిందిగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. 2 యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి ఒకేసారి జలప్రవేశం జరగడం అద్భుతమైన ఘట్టం. నౌకాదళ చరిత్రలో ఇది ఒక అపూర్వమైన సన్నివేశం. నౌకాదళం అమ్ముల పొదిలో 3 అస్త్రాలను మన దేశం సమకూర్చుకున్నది. సముద్ర శక్తిగా భారతదేశం అవతరించిన నేపథ్యంలో వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. 2 యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి ఒకేసారి జలప్రవేశం చేయడం అద్భుతమైన ఘట్టం. నౌకాదళ చరిత్రలో ఇది ఒక అపూర్వ సన్నివేశం. నౌకాదళం అమ్ముల పొదిలో 3 అస్త్రాలను మన దేశం సమకూర్చుకుంది. నౌకాదళ చరిత్రలో ఇది దేశం గర్వించదగ్గ విజయం. దేశంలో నౌకాదళం బలోపేతం కావడానికి బీజం వేసిన వారు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన కాలంలోనే విదేశీయులు జలమార్గాల ద్వారా మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా వారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నౌకా నిర్మాణ రంగాన్ని ఆయన వృద్ధి చేశారు.
ప్రస్తుతం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఒక ప్రధాన సముద్ర శక్తిగా అవతరించింది. 2025 జనవరి 15వ తేదీన నవీ ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో 3 యుద్ధ నౌకలను భారత ప్రధాని ప్రారంభించారు. అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరితో పాటు జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లను జలప్రవేశం చేయించారు. ఈ 3 మేడ్ ఇన్ ఇండియా యుద్ధ నౌకలని ప్రధాని వివరించారు. గడిచిన 10 ఏళ్లలో 33 యుద్ధ నౌకలు, 7 సబ్మెరైన్లు నేవీలో చేరాయి. ప్రస్తుతం దేశ రక్షణ ఉత్పత్తుల విలువ 1.25 లక్షల కోట్ల రూపాయలు దాటింది. మన రక్షణ పరికరాలను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఉగ్రవాదం నుంచి సముద్ర తీరాలను రక్షించడంలో ఇండియన్ నేవీ చేస్తున్న ఐఎన్ఎస్ సూరత్ P-15B గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న 4వ యుద్ధ నౌక ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యాధునిక విధ్వంసక యుద్ధ నౌకల్లో ఇది ఒకటి. ఈ యుద్ధ నౌకలో ఆయుధ సెన్సర్ వ్యవస్థలు ఉన్నాయి. నెట్వర్క్ సెంట్రిక్ సామర్థ్యము దీని ప్రత్యేకత. ఐఎన్ఎస్ నీలగిరి కంటే ఇది పెద్దది. 8,000 టన్నుల బరువు ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలున్న తొలి నౌక. దీని నిర్మాణ వ్యయం 8,950 కోట్ల రూపాయలు. ఐఎన్ఎస్ నీలగిరి P-17A స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో ఇది తొలి యుద్ధ నౌక. శత్రువుని ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీనిని తయారు చేశారు. దీని నిర్మాణ వ్యయం 4,000 కోట్ల రూపాయలు. ఐఎన్ఎస్ వాగ్షీర్ P-75 ప్రాజెక్టులో జలాంతర్గామి. ఫ్రాన్స్ దేశానికి చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు. స్కార్పియన్ తరగతికి చెందిన డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్. సముద్ర జలాలపైన ఆకాశంలోనూ శత్రువులను మట్టుపెట్టగలదు. దీని నిర్మాణ వ్యయం 3,942 కోట్ల రూపాయలు. నౌకాదళ చరిత్రలో ఇది భారతదేశం గర్వించదగ్గ విజయంగా అభివర్ణించవచ్చు. తగ్గించిన పాల ధరలను వెంటనే పెంచాలని పాడి రైతులు సంఘం నాయకులు బుద్దిరాజు రాంబాబు డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లాలో పార్టీ రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ డైరీలో జరిగిన అవినీతిని పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఆవు పాలకు లీటరు 50 రూపాయల ధరలు, గేదె పాలకు లీటర్ 80 రూపాయల ధరలు పెంచాలన్నారు. పశువులు పెంచడానికి ఎంతో పెట్టుబడి పెట్టడం జరుగుతోందన్నారు. కానీ పాల ధరలు మాత్రం తక్కువగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల మీద వాటిని పెంచాలని కోరారు. ఆవు పాలకి 2 రూపాయల నుంచి 3 రూపాయలు తగ్గించింది. అలాగే ఈ నెలలో రైతు వద్ద తీసుకున్న పాలలో 10% కోత విధించింది. ఈ విధంగా రైతుల్ని ఇప్పటికే పాలు ధర గిట్టుబాటు కాక నష్టాల పాలు అవుతున్న రైతుల్ని ఇంకా నట్టేట ముంచే విధంగా ఈరోజు డైరీ యాజమాన్యం వ్యవహరిస్తుంది. ఈ డైరీ యాజమాన్యం రైతులకు వచ్చిన పాలుని వ్యాపారం చేసి లాభాల్లో తీసుకొచ్చి రైతుల్ని లాభాల బాటలో తీసుకెళ్లవలసిన విశాఖ డైరీ ఈరోజు సహకార రంగం నుంచి రైతుల లాభాలతో అభివృద్ధి చెంది కంపెనీల చట్టంలోకి వెళ్ళిపోయి ఈరోజు ట్రస్ట్ పేరుతో వచ్చిన లాభాలన్నీ డైవర్ట్ చేసి సొంత ఆస్తుల కింద మార్చుకుంటున్నారు. ఈ నెలాఖరులాగా ప్రభుత్వం అలాగే విశాఖ డైరీ యాజమాన్యం ఈ విధమైన చర్యలు తీసుకొని రైతుల్ని సరైన పద్ధతిలో డైరీ నిర్వహించాలా, లేని అట్లా ఈ నెలాఖరులాగా 7 జిల్లాల నుంచి రైతాంగాన్ని పెద్ద ఎత్తున కోరదీసి డైరీని జిల్లాలోని మెరకముడిద మండలం బిల్లల వలస గ్రామంలో సాంఘిక సంక్షేమ ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 1957 నుంచి కొనసాగుతున్న పాఠశాల మూసివేయడం తగదని, గ్రామంలో ఎస్సీలకు సౌకర్యంగా ఉన్న పాఠశాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ కాలనీలో ఉన్న పిల్లలకు విద్యాభ్యాసం చేయడానికి పాఠశాల ఎంతో అనువుగా ఉంటుందన్నారు. స్కూల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారు అన్న నెపంతో బీసీ కాలనీ పాఠశాలకు 3, 4, 5 తరగతుల విద్యార్థులను బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఎస్సీలకు సౌకర్యం ఉన్న పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
మెరకముడిద మండలం విజయనగరం జిల్లా అండి. ఎస్సీ కాలనీ ఎస్డబ్ల్యూ స్కూలు మాది 1957 నుంచి కూడా ఉందండి. గత తరాలుగా మా స్కూల్లోనే చదువుకున్నాం అందరి మీను. ఇప్పుడు పిల్లల్ని అడ్జస్ట్మెంట్ చేయడం కోసము వేరే స్కూల్కి మా పిల్లల్ని బదలాయించాలనుకుంటున్నారండి. ఇప్పుడు బదలాయిస్తే బీసీ కాలనీకి మా పిల్లల్ని పంపించాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు వెళ్తే రాబోయే తరాలకి మా స్కూల్ మాకు ఉండదండి. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఏవనేది మీకు తెలుసండి, మాకు తెలుసండి. కాబట్టి మా స్కూల్ని మాకే ఉంచేటట్టు మీరు మా యందు దయ ఉంచి కృషి చేస్తారని మేము మనస్ఫూర్తిగా విన్నపించుకుంటున్నామండి. మాది ఈ తరం నుంచే కాదండి, వచ్చే తరాలకు కూడా మా స్కూల్ మాకు ఉండాలనేసి మేము సభాపూర్వకంగా మీకు మనవి చేసుకుంటున్నాం. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ర్యాపిడో, ఓలా పేరుతో ఆటో ట్యాక్సీలు పెట్టుకునేందుకు లైసెన్సులు ఇవ్వడాన్ని ఖండిస్తూ విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎస్ పేరుతో ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేసే విధానాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వలన ఆటోలు, లారీలు, ట్రాక్టర్లు, జీప్లు, బస్సులు, మినీ వ్యాన్లు ఓనర్స్ కమ్ డ్రైవర్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పార్కింగ్ స్థలాల్లో ఆటో పెట్టుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పట్టణంలో 2007 నుంచి సర్వే చేసి ఆర్టీఓ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ యంత్రాంగం సర్వే చేసి స్టాండ్లు కేటాయించారు. ఆ కేటాయించినవి కూడా పక్కా రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వకుండా ఏ అధికారి మారినప్పుడు కూడా మీకు ఎవరిచ్చారు ఇక్కడ స్టాండ్ తీసేయండి అని బలవంతంగా చేయడం జరుగుతుంది. కొత్త అధికారి వచ్చేసరికి ఆటో స్టాండ్ ఇక్కడ ఉండకూడదని నిర్ణయం చేస్తున్నారు. మేమైతే గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉన్నాం. మరి తీయడం జరగదని అధికారులతో తగాదలు పడడం జరుగుతుంది. ఈ విధానాన్ని ఇలా కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బంది వాతావరణం వస్తుంది. అది కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం. కమిషనర్ అయితే నిన్న క్లారిటీగా ఏం చెప్పారంటే పాతవి ఏవైతే ఉన్నాయో కొనసాగించండి, కొత్తవి కావాలంటే పోలీసు వారికి నోటీస్ పెట్టండి, వారి ద్వారా సమస్య పరిష్కారం చేద్దామని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాలూకు విధానాలు అయితే మొత్తం ప్రైవేటీకరణ చేసి గవర్నమెంట్ చేతిలో ఏమీ లేకుండా ఉండేటట్టుగా ప్రైవేట్ యాజమాన్యం. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరు మారుమోగుతోంది. మోడీ పాలనలో భారత ఖ్యాతి వినబడించిందన్న ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై 3 రోజుల్లోగా నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. చదివేది 5 ఏళ్లు, మిగిలేవి కన్నీళ్లు, న్యాయం చేయండి. నిరవధిక దీక్షల్లో నిర్వహించిన గర్విడి వెటర్నరీ కళాశాల విద్యార్థులు. వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రి విజయనగరం జిల్లాకు మంజూరు చేయాలి. రాకాసి కణాలతో పోరాడి క్యాన్సర్ రోగులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన భీశెట్టి బాబ్జీ. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.